మహానుభావుడా, మీరు ఈ లోకంలో లేకపోయినా మీరు పాడిన అనేక పాటలు మా గుండెల్లో నిలిచి మా చెవుల్లో రింగు రింగుమని మారుమూగిపోతున్నాయి. మీరు నా భుజం మీద చేయి వేసి, వీరయ్య నువ్వు ఎప్పటికైనా గొప్ప సింగర్ అవుతావన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. మిత్రులు, ఉపాధ్యాయులు శ్రీ బయ్యారం వీరన్న గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అంత గొప్ప సింగర్ని కాకపోయినా 10 మందిలో మైకు పట్టుకుని పాడే విధంగా ఎదగాలని నన్ను ఆశీర్వదించండి గురువు గారు. ఏమండి, మీరు పాటలు పాడితే పాడుకోండి, మధ్యలో నన్నెందుకు బలి చేస్తున్నారండి? నేను నిన్ను బలి చేయడం ఏంటే? నేను మంచిగా పాటలు పాడతా అంటే రోజు ఎంజాయ్ చేస్తున్నావుగా. అబ్బో, నువ్వు పెద్ద బాలసుబ్రహ్మణ్య రేంజ్ లో పాడుతున్నావు అని నీ పాటలు నేను ఎంజాయ్ చేయడానికి. అసలు ఆ పాట పాడే విధానం ఏంటి, ఆ పాట శృతి ఏంటి, ఆ పాట రాగం ఏంటి, ఆ పాట తాళం ఏంటి, ఆ పాట ప్రాస ఏంటి, యాస ఏంటి? నీకు నచ్చినట్టు నువ్వు వాడుకుంటూ పోతుంటే నీకు సంబరం అవుతుందేమో గానీ చూసేటోళ్ళందరికీ అసహ్యం ఎత్తంది. మనల్ని చూసి నవ్వుతున్నారండి. ఏంటి నవ్వుతున్నారా? అంటే నా పాట విని ఊరు వాళ్ళంతా సంబరపడుతున్నారన్నమాట. నీకు ఇలా అర్థమైందా? నా మొహానికి అగ్గిదలగా. అది కాదండి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు రావాలంటే భయపడుతున్నారండి. మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు వస్తున్నారని తెలియగానే భయంతో పరిగెడుతున్నారండి. కొంచెం మీ ఆలోచనని మార్చుకుంటే మంచిగుంటదేమో. ఓసి పిసదానా, నీకు గదొక్కటే తెలుసు. కానీ నా దగ్గరకు వచ్చి పాటలు పాడించుకొని ఎంజాయ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, అది తెలుసుకో ముందు. అయ్యా, మీకు మీ పాటకో దండం. మీరు పాడితే పాడుకోండి కానీ మీ పాటలకి నన్ను మాత్రం ఎగరమని చెప్పకండి. ఏమే, ఒక కళాకారుడిగా పుట్టడం జన్మ జన్మల సుకృతం. ఈ విద్య అందరికీ రాదు. సమాజంలో ఒకరిని నవ్వించాలన్నా ఏడిపించాలన్నా అది కళాకారులకే సాధ్యమే, తెలుసుకోగా. అయ్యా, మీకు మీ కళకు శతకోటి వందనాలు. మీరింక మారని నాకు అర్థమైంది. నేనే నా పాట పంచామృతం, నా గానాన గీరాని తానాలు సేయగా, నా పాట పంచామృతం. చూసారండి ఎంత చక్కటి పాట. ఆ పాట సాహిత్యం ఏంటి, ఈయన పాడుతున్న తీరేంటి, ఆ పాట శృతి ఏంటి, రాగం ఏంటి, తాళం ఏంటి, ఈయన ఆ పాటని ఎంత కూని చేస్తున్నాడో చూడండి. నేను కూడా బాలసుబ్రహ్మణ్యం గారి వీరాభిమానేనండి, అందుకే విని తట్టుకోలేకపోతున్నా. పంచామృతం, నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ. చూడండి ఎంత చక్కటి సాహిత్యం. అందరూ వచ్చింది. సరే వదనే వదనే వదనే. ఏంటి పిల్లగా ఇట్లా చెప్పా పెట్టుకున్న పిడాతచ్చీరు? ఏమన్నా విశేషమా? విశేషమే వదినే, కానీ నువ్వు అనుకునే విశేషం కాదు. అయినా మేము ఫోన్ చేసేటప్పుడు అన్నకు తెలిసిందనుకో మేము అత్తనం అని తెలిసి ఇంట్లోనే ఉంటాడు, అందుకే చెప్పక చేకి వచ్చినాం. అవును, అన్న ఇంట్లో లేడా వదినే? లేడు సిద్ధు, ఇప్పుడే బయటికి పోయిండు. అమ్మయ్యా, బావా ఇంట్లో లేడట, తొందరగా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదేంది మీ బావ అంటే అట్లా భయపడతావు? పెళ్లిలా బావ పాడిన పాటలకి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఎటు తోవ దొరికితే అటే ఊరికి రక్క. అక్క, బావ ఏమన్నా మారిందా? అట్లనే ఉన్నాడా? ఇసదానా, ఒక్కసారి నేర్చుకున్న విద్య సచ్చదాకా మారన్నట్టు పుట్టుకతో వచ్చిన విద్య గట్లెట్లా పోతుంది మధ్యలో? ఆయన అస్సలు మారిండాడు కదా వదినే? అవును పిల్లగా, నువ్వు చెప్పింది నిజమే. అప్పుడప్పుడు మీ అన్నతోటి నాకు మస్తు టైం పాస్ అవుతుంది తెలుసా. అవును, మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో కొత్తదనం కనబడుతుంది. ఏంది విశేషం? నాకేం చెప్తలేరు? ఈరోజు మా పెళ్లి రోజు కదక్క. అవునా? మీ ఇద్దరికి
పెళ్లి రోజు శుభాకాంక్షలు. చల్లగుండుర్రి. అంటే ఆగు. అన్న వచ్చిన తర్వాత ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నా అభిప్రాయం. అదనే. సరే. వస్తున్నా వస్తున్నా మీకోసం వస్తున్నా, వినాలని లేకున్నా పాడటానికి వస్తున్నా, పాడాలని లేకున్నా పాడటానికి వస్తున్నా. తారారారారా. ఇక రాలే ఆపండి. అరే తమ్ముడు మరదలు మీరు ఎప్పుడు వచ్చారా? జస్ట్ ఇప్పుడే 5 నిమిషాలు అవుతుందన్న, అంతే. ఎప్పుడో మీ పెళ్లి రిసెప్షన్ లో చూశాను, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూశాను మరదలా. అంటే బావా మీకు కనబడితే పాటలు పాడు తప్ప మాటలు మాట్లాడరు కదా, అందుకే కనవల్లే. నువ్వు కూడా మీ అక్కలెక్క తయారైనవిందే. హలో ఓ డాన్స్ మాస్టర్, వెల్కమ్ రా. ప్రభుదేవనా? గణేష్ మాస్టర్ ఏమో. ఏ డాన్స్ మాస్టర్? ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस खुल जाए बंद अकल का, फिर तो ऐसा। ఎవరితను? డాన్స్ మాస్టర్ అన్నో పిట్టల దొర లెక్కున్నాడు. నా పేరు పిట్టల దొర కాదు. నేను మైకేల్ జాక్సన్ కి పెద్ద ప్యారు. అందరూ నన్ను మైకేల్ జాక్సన్ అంటారు. ఏంటి సైకిల్ చైనా? అదేం పేరు? సైకిల్ చైన్ కాదు, మైకేల్ జాక్సన్. ఓహో, ఏంటండి మన ఊర్లో ఏదన్నా మీరు పాట పాడడం, అతను డాన్స్ చేయడం ఏమైనా ప్రోగ్రామ్ పెట్టించిరా? అతను పిలిపించింది నా కోసం కాదు, నీ కోసం. చిచి, మీరుండగా అతను ఎందుకండి నాకు? వదినే, అన్న అనేది ఆ కోసం అంటే అందుకోసం కాదు. అన్న పాడడం నీకు డాన్స్ నేర్పియడం అనుకుంటా కదా. దట్ మచ్ వెల్. ఏంటి ఇద్దరు కలిసి వచ్చింది ఇవాళ? ఏం లేదన్న, ఈ రోజు మా ఇద్దరి పెళ్లి రోజు. నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినాం. నా ఆశీర్వాదంతో పాటు మంచి పాట కూడా పడతా, ఆలకించండి. ఏమండి ఆశీర్వాదం వద్దు ఏమొద్దు, ఇంకాసేపు ఇక్కడనే ఉన్నాం అనుకో పాటలతో పాటు డాన్సులు కూడా చేపిస్తాడు. పోదాం. సరే సరే పోదాం. ఇటు చూస్తానవే, వాళ్ళ పెళ్లి రోజు మనం మంచి పాట పాడాలి, నువ్వు స్టెప్ వేయాలి, దగ్గర వెళ్ళిపోవాలి. ఏంటి దద్దరిల్లిపోయేది? ఇగో కావాలంటే నువ్వు పాట పాడుకో, మీ తమ్ముడిని అడగదా, మీ తమ్ముడిని మంచిగా డాన్స్ చేయమను, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. నాకు అంత పెద్ద కళ లేదన్న. యథావిధిగా నువ్వు పాడుతుంటే వదిలే చేస్తుంటది కదా, మీరు కంటిన్యూ చేసేయండి. ఏంటి పిల్లగా కంటిన్యూ చేసేది? నాకు డాన్స్ రాదు. అందుకే కదా నేను వచ్చింది. స్టార్ట్ ద మ్యూజిక్ సార్. మీకు ఇష్టమైన పాడవండి, డాన్స్ ఏదో నేను నేర్పిస్తా. అంతేనంటావా? అంతే కానీ తీసుకో. చాలా బాగా పాడుతున్నారే. సువ్వి సువ్వి సువ్వాలమ్మా. మా కమల్ గారి పాట గురుగారు నటించమంటే జీవిస్తారు. చాలా బాగుందండి పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మా ఇవ్వాలమ్మా. ఓల్డేజ్ గోల్డ్ అన్నమాట మా కమల్ గారు. గురుగారు ఫర్ ఏంటంటే దానికి దీనికి చేంజ్, జస్ట్ ఫర్ చేంజ్. అబ్బా లొకేషన్ ఎంత బాగుందో. మీరేది సార్ షెడ్ చేంజ్ చేసారు, మాకు చెప్తే మేము కూడా చేంజ్ చేస్తున్నాం కదా. మంచి పాట కదా, సొక్క కూడా మంచిగా ఉండాలి కదా, అందుకని మార్చా. అబ్బో పెద్ద ప్లానే. ఇక సార్ వాడండి. మేడం కమ్ దిస్ సైడ్. సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా. సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మేడం ఏందా డాన్స్ అయింది? ఇది కదమ్మా, నేను చెప్తా చూడు. సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మ. ఇప్పుడు ఇదంతా వేయాలి నేను? చూడండి అమ్మో నాతోటి కాదు. అట్లా వేస్తేనే ఆ పాటకి అందం. ఆ డాన్స్ కి అందం. గ్రేస్, గ్రేస్. సార్ వాడండి సార్, మంచి గ్రేస్ ఉండాలి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ.
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా ఆ ఆ ఆ రెడీ సువి సువి సువ్వాలమ్మా సూపర్ కంటిన్యూ పిండాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువి సువలమ్మ సీతాలమ్మ గువ్వమువ్వ సవ్వడల్లే నవ్వాలమ్మ చాలమ్మా సూపర్, గువ్వా సూపర్ అన్న. మువ్వా వావ్ సూపర్ గువ్వా రండి మువ్వా సవ్వాడల్లే సూపర్ సూపర్ నవ్వాలమ్మా భలే చేసిర్రక్క సింగర్ మొగుడు డాన్సర్ పెళ్ళాం బావా కర్మగాలి మీరు యాక్టర్ అయ్యారు కానీ లేకపోతే సింగర్ కావాల్సిన వాళ్ళు. ఈయన పిచ్చేందో నాకేం అర్థమైతలేదు చెల్లి. ఈయనతోటి ఎటైనా పోదాం అనుకుంటే ఈయన పిచ్చి పాటలకి ఫ్యాన్స్ ఒకటి. వాళ్ళు పాటలు పాడమంటే ఈయన సంబరం కొద్ది పాటలు పాడతాడు. ఆయన పాటలతో పాటు నేను డాన్స్ చేసాడు. అంతా నా కర్మ. మొత్తం మీద ఫ్యామిలీ సర్కస్ అన్నమాట. ఇట్లా ఓల్డ్ సాంగ్స్ కాకుండా మంచి లేటెస్ట్ సాంగ్ ఏమన్నా వాడరాదా మీకు? అన్ని లేటెస్ట్ పాటలు వచ్చు. నువ్వు ఏ పాట కావాలంటే ఆ పాట పాడతా. సార్ మంచి గుంటూరు కారం సాంగ్ వాడాలి మీరు, ఓకేనా? ఓకే. ఈ సాంగ్ కు మలిసిన కురిసి తీసి కూర్చొని చూడాలి ప్రేక్షకులు. పాడురి రెడీ మేడం పాడురి. మెల్లగా మేడం మంచి ఇదిగో ఈ తోట. మీరు పట్టుకో. రెడీ ఆహా సూపర్ సూపర్, ఇరుగా తీసిరుపో. నువ్వు ఇంత బాగా చేస్తావు అనుకోలేదే, చాలా బాగా చేసావు. సరే ఇక వెళ్దామా అన్న? మేము వెళ్ళొస్తాం మరి. ఆగండి ఆగండి. ఇక మాస్టర్, ఇవాళ మా తమ్ముడు మరదలు మ్యారేజ్ డే. ఇవాళ వాళ్ళ కోసం ఒక అద్భుతమైన పాట పాడతా. వాళ్ళతో స్టెప్ వేపియాలి. ఓకే వాడండి సార్, మీరు వాడండి. అయిపోయాడు. తప్పదా? తప్పించుకోలేరు. ఏదో ఆశీర్వాదం కోసం వస్తే మాకిదేం మరి వెళ్ళాము. సార్ పాడండి సార్, మొత్తం దద్దరిల్లిపోవాలి. కోకిల్ల కోకిల్లకు అన్నది వేచినామని ఓ ఎన్నద దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను. సఖీ సఖీ సుఖీ బవా సన్నిళ్ళలో దండం పెడతానా? ఏదో పెళ్లి రోజులాడు ఆశీర్వాదం తీసుకుందామని వస్తే మాతో ఆగం ప్రొడక్షన్ చేసినావు. జీవితంలో నీకు కనబడితే నా పూర్తో నేనే కొట్టుకుంటా. ఇప్పుడు అద్దులే, ఇంకా బాగా ఎక్కడదే నడువు. హలో, అరే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోర్రా. ఏ వీరన్న, ఈ ఊర్లో పేరు బాగా వస్తుంది, పాటలు పాడుతూ బాగా ఫేమస్ అయ్యారు, ఏంటి సంగతి? ఏదో సర్పంచ్ గారు మీ అభిమానం, ఆ బాలుగారి దీవెనలు, ఆ కట్కూరి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు, అంతే. వీరయ్య గారు ఊర్లో అందరి కోసం పాటలు పాడి వినిపిస్తున్నారట కదా, నేను సర్పంచిని, నాకు ఒక పాట పాడి వినిపించరాదు? సర్పంచ్ గారు మీకోసం పాడటం అదృష్టం, మీకోసం మంచి పాట పాడతాం. నమస్కారం సర్పంచ్ గారు. మేము మా మరిదిని మా చెల్లిని తీసుకొని
అమ్మవారి దర్శనానికి వచ్చాము, మేము గుడికి వెళ్తాము, ప్లీజ్ సార్. ఆడిపోతావే సర్పంచ్ గారు ఇష్టపడి మనని మంచిగా పాట పాడమంటే ఆయన కాదని పోతావే ఆడిపోతావు మంచి పాట పాడదాం. సరే సార్, సర్పంచ్ గారు ఈ నుండి మీకు పాట పాడి వినిపిస్తారు, మేము గుడికి వెళ్తాం. నీ పాట పాడితే నువ్వు డ్యాన్స్ చేయాలి కదా, రెండు చూడాలి సర్పంచ్ గారు. అయ్యో అట్లా పోతే ఎలా? సరే సార్, మీరు పాడమని డాన్స్ నేర్పిస్తా. మాస్టర్ డాన్స్ మోస్తారు. సర్పంచ్ గారు మీకేం పాట పాడాలో చెప్పండి. మీకు నచ్చింది ఒకటి మంచి పాట పాడండి. రావే రావే ఎల్లమ్మకో రాముని పరిశాం మెల్లమ్మకో హై రావే రావే ఎల్లమ్మకో రాముని పరిశాం మెల్లమ్మకో హై రావే. బాగా పాడుతున్నావు. మనం ఎల్లమ్మ గుడి ముందు ఒక ప్రోగ్రాం పెట్టిస్తా. అక్కడికి మంచి పాట పాడతా పదండి. సర్పంచ్ గారు దయచేసి మా ఇద్దరికి కొత్త పెళ్ళైంది, మాది వేరే ఊరు. మేము పొద్దున్న పోతామంటే ఈ ఎల్లమ్మ తల్లి బాగా పవర్ఫుల్ రా, ఆడ దర్శనం చేసుకుంటే ఇద్దరికి సంతానం అవుతుందని మా వదిన వెళ్ళి తీసుకొచ్చారు సార్. ప్లీజ్ దయచేసి ఈ ప్రోగ్రాంలు గీగ్రాంలు ఏమన్నా తర్వాత పెట్టుకోండి. సర్పంచ్ గారు అంటే గడ చేస్తావేంద్రా నువ్వు? ఊరు పెద్ద ఏమనుకుంటున్నావు ఆయన అంటే ఇప్పుడు నువ్వు సేమ్ ఇదే పాట ఆ గుడి ముందు వాడతావు. మంచి పాట ఇంకా వదిన అక్కడ డ్యాన్స్ చేస్తుంది. డాన్స్ మాస్టర్ సర్పంచ్ గారు పదండి. తప్పదు, అన్న సింగర్ కదా. ఏమే వీరయ్య, నీలో మంచి సింగర్ ఉన్నాడే, మన ఎల్లవ తల్లి ముందు ఒక మంచి పాట పాడండి. అలాగే సర్పంచ్ గారు. ఎవరా డాన్స్ మాస్టర్ రెడీనా? రెడీ సార్. కటుకూరి ఎల్లమ్మ తల్లి మా కటుకూరి ఎల్లమ్మ తల్లి రావే 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 ఎల్లమ్మకు రాముని పరిశాం ఎల్లమ్మకు హై రావే రావే ఎల్లమ్మకు ఆదివారం ఎల్లమ్మకు హారతులీయంగా ఎల్లమ్మకు హై ఆదివారం ఎల్లమ్మకు. రామ రామ ఎల్లమ్మకు రాముని పరిశాం ఎల్లమ్మకు హై రామ రామ ఏంద్రా డాన్స్ మాస్టర్ ఏంటి? ఓ తమ్మి తమ్మి మంచిగా ఊరందరి మధ్యలో అది కాదే. నువ్వు సింగర్ కావాలన్నా కోరిక నెరవేరింది కదా, ఇగో దానికి దగ్గర పెట్టగలవు. మేడం ఇప్పుడు ఒక చెప్పేదా మంది మంచి నీతో అన్న నీకు నీ పాటలకు దండం అన్న. తమ్మి జీవితంలో కనబడితే చెప్తాను కొట్టు పోతున్నా. కాదే గట్లయితే నీ మాత్రం అనుకున్నానా? ఇంకేం మాట్లాడుకో. నీకు ఎన్నోసార్లు చెప్పినా నువ్వు చేసే చేష్టలకు నువ్వు వాడే పాటలకు ఊళ్ళో మనల్ని చూసి అందరూ నవ్వుతున్నారు అని, కానీ ఎన్నడన్నా నా మాట విన్నవా? ఇప్పుడు ఉన్న కాస్త పరువు కూడా ఈ రోజు ఊళ్ళో తీసి పడేసినావు. అది కాదే, మా గురువు గారు బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పటికైనా కూడా ఓ మంచి సింగర్ అవుతామని చెప్పబట్టి ఏదో ఆశతో ఇలా పాటలు పాడుతున్నానే. అన్నంత మాత్రాన నువ్వు పాటలు పాడేస్తావా? నీలాంటి వాళ్ళకి చాలా మందికి ఆయన ఇట్లనే చెప్పుంటాడు. వాళ్ళందరూ కూడా నీ లెక్కనే చేస్తున్నారా? పాటలు పాడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. పుట్టుకతోనే గొంతు చక్కగా రావాలి. నీకు ఆ అదృష్టం లేదు, నువ్వు పాటలు పాడడానికి పనికిరావు. అంతేనంటావా? అంతే. మరి మా గురువు గారి కోరిక? ఇగో మీ గురువు గారు పాడిన పాటల్ని హాయిగా వింటూ ఆస్వాదించు, అంతేగాని పాడకు. నువ్వు పాడడానికి పనికిరావు. అంతేనంటావా? అంతే. మా గురువు గారి కోరిక నెరవేర్చేంత వరకు నేను పాటలు ఆపేదే లేదు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అవునా? సరే అయితే అన్నా. అమ్మ బాబాయ్, ఇప్పుడు మా అన్నం చూసి ఒక మంచి పాట పాడు. వీళ్ళు చూస్తే మాటలే రావట్లే, ఇంకా పాటలు ఏం పాడతానే కదా. అయితే అన్నీ మూసుకొని నేను చెప్పినట్టు
పాటలు పడతాడంట పాటలు. నువ్వు పాడు, నాతో డ్యాన్స్ చేయించుడు. నీ సంగతి చెప్తే ఇంకోసారి పాట పాడితే. అన్న నువ్వు లోపలి బా, నీకు అన్నం పెడతా. హాయ్, వెల్కమ్ టు బయ్యారం వీరన్న క్రియేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి, కేవలం మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసం మా ప్రయత్నం. దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. దయచేసి మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్క పొంటి గంట ఉంటుంది గట్టిగా. వాస్తవానికి చెప్పాలంటే మా సార్ మంచి సింగర్. ఆ విషయం మీకు తెలియదు పాపం ఆయనని. సార్ ఒక పాట అందుకోండి సార్. మంచి పాట ఏదో వాడండి అందుకోండి. సార్ మీకు నచ్చింది. మీ బయ్యారం పాట అందుకోండి. బంగారం లాంటి బయ్యారం మా ఊరు, పుడమి పైన పూసిన మందారం మా ఊరు, సిరుల తల్లి నదుటాన సింధూరం. బంగారం లాంటి బయ్యారం మా ఊరు, పుడమి పైన పూసిన మందారం. ఓకే అనుకోకండి. సూపర్ సూపర్ బాయ్.